వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు దేవగౌడ మసూర్ రెడ్డి గారు, మరి అట్లాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజేశ్వర గారు, అట్లాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులు, అట్లాగే కోదండరెడ్డి గారి పెద్దలు, పరిజ్ఞానం లేకుండా రసాయనాలు వాడకుండా ఎట్లా లాభసాటి ఉంటుందో చెప్పని మీ అందరికీ కళ్ళ కట్టినట్టుగా చెప్పినటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారు, అట్లాగే డిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణురెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్పొరేషన్ చైర్మన్లకు, ఇతర అధ్యక్షులందరికీ, మా వాకాటి శ్రీహరి గారికి, శాసనసభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులు కూడా మీ అందరికీ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. సమైక్య రాష్ట్రంలో రాష్ట్రానికి అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరిగిందని చెప్పి యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై వందలాది బిడ్డల ప్రాణత్యాగాల మూలంగా సకల జల సమ్మె కారణంగా మరి ఆ కన్న బిడ్డల కడుపు కోతెక్కడో తెలిసినటువంటి కన్న తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా నష్టం జరగడం తెలిసి కూడా అన్నమాట కట్టుబడి నిలబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, సాధించుకున్నాం. కానీ ఆ అమరవీరుల ఆకాంక్ష అనేది నెరవేరింది. గడచిన నెరవేరకపోగా దుర్మార్గం ఏంటంటే ఈ రోజున దొంగే దొంగ అన్నట్టుగా రైతాంగానికి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, వార్తాపత్రికలు, టీవీల ద్వారా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి రైతాంగాన్ని, రాష్ట్ర ప్రధానికాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి వాస్తవం తెలవాల్సిన అవసరం ఉంది. 2వ తారీఖు జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సుమారు 65 సంవత్సరాల కాలంలో సుమారుగా 15-16 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర అప్పు కేవలం 70,000 కోట్ల కంటే తక్కువగా ఉండింది. 70 సంవత్సరాల పరిపాలన. ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు కేవలం 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంది. 60,000 కోట్ల అప్పు. ఈనాడు 10 సంవత్సరాల గొప్ప పరిపాలన తర్వాత కేసీఆర్ కావచ్చు, వందిమాలు చెప్పినటువంటి దానిలో ఎంత గొప్ప పరిపాలన చేసుకుంటూ చెప్పేటువంటి వాస్తవ పరిస్థితి 60,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు. నెలకు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేసిన అప్పుకు వడ్డీ చెల్లించవస్తాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి ఈనాడు ఇందిరమ్మ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడచిన 10-11 మాసాల్లో సుమారుగా 60,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించడం జరిగింది, వడ్డీ రూపాయన. అయినా కూడా అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తూ ధనిక రాష్ట్రం అయినా కూడా 40,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి, అయినా కూడా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో 2023 నవంబర్ 30 ఎలక్షన్ జరిగింది. 2023 సెప్టెంబర్లో రైతు బంధు ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును 7,000 కోట్ల రూపాయలు అమ్మేసి రైతు భరోసా ఇచ్చి గత ప్రభుత్వం. అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి 10 సంవత్సరాలు చెప్పినవి చాలా ఏమి కూడా చేయకపోగా ఈనాడు 10 మాసాల ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూపిస్తూ మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిని, మన కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఏమే ఇంకా ఎందుకు చేస్తలేరు మీరు, ఎందుకు రైతు భరోసా ఇస్తారని కింద
అంటే ఎట్లా న్యాయం అవుతుంది ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే? మరి అన్ని చేసి కూడా మీరు ఇవ్వలేకపోయారు. ఈ రోజున ఇందిరమ్మ పాలన ప్రజాపాలన కారణంగా ఈనాడు ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మొదటి విడత రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రైతు భరోసాకు అయ్యేటువంటి ఖర్చు కేవలం పంటకు సంబంధించి 7,000 కోట్ల రూపాయలు. రెండవ విడత ఇవ్వాల్సి ఉంది. ఎందుకు ఆలస్యమవుతా ఉంది? గత 10 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు కోటీశ్వరులకు రైతు బంధు ఇచ్చారు. సరిచేయాలి కదా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆనాడు ఇప్పుడు జ్ఞాపకం ఉంది. మల్లారెడ్డి మాజీ మంత్రి గారు, సరే ఇంకా చాలా ఉన్నాయి, 500 1000 ఎకరాలు కూడా ఆయన చెప్తా ఉన్నాయి నాకు 5 కోట్లు వచ్చినాయి అంటే ప్రజల సొత్తు కాబట్టి సరిచేయాల్సిన అవసరం. అయినా కూడా 7,000 కోట్ల రూపాయల రైతు భరోసా కొంత ఆలస్యమైనా కూడా ఇలా సుమారుగా 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే మూడంతలు 10 సంవత్సరాలు కేసీఆర్ చెప్పిన ఏమీ చేయలేదు. ఇలా అయినా కూడా ఇటువంటి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇదే కాదు, ఇలా రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఈ యొక్క మద్దతు బోనస్ 500 రూపాయలు. వరి ధాన్యం కొన్న 3వ రోజే మా ఖాతాలో 500 రూపాయలు సన్నోడ్లకు ఖాతాలో డబ్బులు రైతులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక వైపున రుణమాఫీ చేసి ఈ యొక్క 500 రూపాయలు బోనస్ ఇస్తూ రైతులు అంటే కరువు కాలం కానీ ప్రకృతి చేయలేదు. ఈనాటి ప్రభుత్వం రైతు యొక్క పంట నష్టాలకు ఇన్సూరెన్సే ఇలా ప్రభుత్వం సుమారుగా 14 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కేవలం 10 మాసాలు ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఖచ్చితంగా పండుగ చేసుకోవాల్సిన సందర్భం. ఎన్ని రకాల కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజున ఈ యొక్క సందర్భంలో సుమారుగా 150 స్టాల్స్ పెట్టింది. నా వినతి రైతాంగం మొత్తం కూడా ప్రతి స్టాల్ను చూసి మీకు ప్రతిది కూడా అంటే పంటల దిగుబడి పెంచడం కోసం విత్తనాల అభివృద్ధి కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మెషినరీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూసి వాటిని అందిపుచ్చుకునే కార్యక్రమం చేయండి. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా పెట్టుబడి నేను కూడా వ్యవసాయం చేసిన, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేసిన, పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. కాబట్టి రైతు నిజంగా మరి రైతే రాజు కావాలన్నప్పుడు ప్రభుత్వం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా అధికారులు ఇచ్చేటువంటి సూచన మొత్తం కూడా విని వాటిని పాటించి ఈ 3 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంకాలం దాకా ఈ యొక్క రైతు చర్చ జరుగుతూ ఉంటే నిష్ఠాలను మాట్లాడుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. కానీ మరి యొక్క ప్రభుత్వంలో మీరు వేరు మేము వేరు కాదు, అందరం కూడా ప్రభుత్వం అంటే కూడా కుటుంబం లాంటిదే. కాబట్టి మీరందరూ కూడా మరి ఆశీర్వదించాలని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారాలు.